హాయ్ ఫ్రెండ్స్, గోంగూర తోటి పల్లీల టమోటా పచ్చడి చేసి చూపిస్తానండి. ఎలా చేయాలో 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. దీని విధానం నేను చూపిస్తానండి ఎలా చేయాలో. ఎందుకంటే ఇలా గోంగూర మెత్తగా ఉడికిపోయింది, 2 కట్టల గోంగూర. ఇప్పుడు ఈ గోంగూర తీసేద్దామండి. తీసేసి బాండీ పొయ్యి మీద పెట్టుకొని దానికి సరిపోయేమైనా శనగకాయ పప్పులు వేస్తానండి. నేను ఇలా ఉడికిపెట్టిన గోంగూరని పక్కకు పెట్టేసుకుందాం. ఇలాగ బాండీ పెట్టేసి శనగకాయ పప్పులు వేపుకోవాలండి బాగా. అలాగే దీంట్లోకి 2 టమోటా, పచ్చిమిర్చి ఇలా కడిగి పెట్టుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. అలాగే దాంట్లోకి సరిపోయేమైనా జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ అండి. ఇవన్నీ తీసుకొని మనం రోటికి వేసుకొని రోటి పచ్చడి చేసుకుందామండి. లాస్ట్లో చూపిస్తాను మీకు ఎలా చేయాలో. నేను ఇలా బాండీలో పచ్చిమిరపకాయలు, టమోటా కూడా ఇలా వేసి 3 గంటలు నూనె వేసానండి. గోంగూరలో కూడా నూనె వేయలేదు. నూనె తక్కువ పట్టిద్ది. రోటి పచ్చడి ఎంతో కమ్మదనంగా ఉండే పచ్చడి అండి ఇది. శనగకాయ పప్పులు వేసానండి. ఇలా వేసుకొని ప్లేట్లో తీసుకున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా రోలు శుభ్రం చేసుకొని రోలు కడుక్కొని వేపుకున్న శనగకాయ పప్పులు, జీలకర్ర, తెల్లగడ్డ, పెద్దుల్లిపాయ, కల్లుప్పు అండి తీసుకునేది, వేపిన టమోటా, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన గోంగూర అండి. ఇవన్నీ కలిపి నేను రోటి పచ్చడి చేస్తానండి. చూడండి. ఇలా పల్లీలు వేసుకొని జీలకర్ర, కల్లుప్పు, గోంగూర పచ్చడి నూరటం రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. టమోటా, పచ్చిమిరకాయలతో చేసిన గోంగూర పచ్చడి రెడీ అయింది. అలాగే దీంట్లో నేను పక్కన తాలింపు వేసి పెట్టుకున్నాను. ఆ తాలింపు కూడా దీంట్లో కలుపుతానండి. రెడీ అయిపోయిన టమాటా గోంగూర పచ్చడి రెడీ అయిందండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి.